కొబ్బరికాయలు రాలవన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఓకే వెంకటరెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రశాంతంగా పాలన సాగించుకుంటున్నారు, 7 నెలలే అయ్యింది, 2 డిప్యూటీ సీఎంలు ఉంటే తప్పే ఉందని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు చేయట్లేదట జనసేనలు కానీ వీర మహిళలు కానీ, మరి ఏమైనా వైసీపీయే చేస్తే చేయాలన్నది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వాళ్ళ పేర్ల మీద. మీరేమన్నా చేస్తున్నారా? వర్మ గారు అందరికీ నమస్కారం, ప్యానల్లో ఉన్నందుకు. అంత చెప్పాను కదా అంతకుముందు కూడా మీకు అనేక సార్లు, యుక్రెయిన్ రష్యా యుద్ధం మా వల్లే వచ్చింది మొన్న, దానికి జగన్ గారే కారణం. యుక్రెయిన్ రష్యా యుద్ధం, మన కరోనా, ప్రపంచం అంతా కరోనా, జగన్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవడం వల్ల వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినా, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఏమైనా సమస్య వచ్చినా జగన్ గారే కారణం. ఇప్పుడు వాళ్ళు దన్నుకుంటారా, వాళ్ళు తిట్టుకుంటారా, వాళ్ళు ఒకరికి ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు 7 నెలలు అయిపోయింది కదా, ఇంకొక 5 నెలలు చేస్తే 1 సంవత్సరం అయిపోయినాక నెక్స్ట్ లోకేష్కి 1 సంవత్సరం, పవన్ కళ్యాణ్కి 1 సంవత్సరం, బీజేపీ వాళ్ళకి ఇంకో సంవత్సరం, ఇంకెవరికైనా ఇంకో సంవత్సరం ఇస్తారా? ఎట్ట తెచ్చుకుంటారో పోండి. ప్రజలకు ఆల్రెడీ కర్మ 5 ఏళ్ళు అనుభవించాలి కాబట్టి ప్రజలు, మీరు ఏం తప్పులు చేసినా ఇప్పుడే మిమ్మల్ని దించడానికి ప్రజల చేతిలో అధికారం ఉండదు కాబట్టి మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా తప్పదు కాబట్టి భరించాలి. 2 రాయపాటి అరుణ్ గారు ఏందో సామెతలు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనుకుంటా. పుట్టుక నుంచి పాపం పుట్టతోనే సామెతలతో పుట్టినట్టుంది. అందుకని పాపం పుట్టుకతో వచ్చినది పోయేదాకా పోదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెదిరింపులు పుట్టుకతో వచ్చినాయి అంట. నేను అనొచ్చు కదా, పుట్టుక నుంచి వచ్చిన బానిస బతుకు సచ్చేదాకా పోదు. ఎప్పుడు మన జీవితం అంతా బానిస బతుకులే. మీ పార్టీ నాయకుడి గురించి చెబుతున్నా, మళ్ళీ అర్థం కావట్లేదంటే మళ్ళీ 2సారి రిపీట్ చేసి చెబుతాం, మనకేం దాపరికాలు. సో మనం అవతరాల మీద మాట్లాడేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు భాష గురించి ఇప్పుడు పోలీసులు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యన్న పాత్రుడో లేదంటే అచ్చెన్నాయుడో మాట్లాడినట్టు దెమ్ భాష ఏమన్నా మాట్లాడారా, లంభాష ఏమన్నా మాట్లాడారా పోలీసుల్ని లేదంటే అధికారుల్ని? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంది? ఇదే కుప్పంలో, ఇదే నారా లోకేష్ యోగాల యాత్రలో అచ్చెన్నాయుడు మాట్లాడిన పోలీసులు దెమ్ భాష, సాక్షాత్తు మహిళా హోంమంత్రులను పట్టుకొని అధికారులను పట్టుకొని లంభాష. ఎవరు? అయ్యన్న పాత్రుడు, వీళ్ళందరూ. సో మీరేమో మంచి సూక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇట్లా చేస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ వదిలేదండి, ప్రైవేట్ కేసులు కూడా వేస్తాం. ఏం దాపరికాలు ఉందా అంటూ తప్పు చేసినటువంటి పోలీసుల మీద హైకోర్టుకి వెళ్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. దీంట్లో ఏమన్నా వెనక కూర్చొని మాట్లాడకుండా వెనకపోయే పరిస్థితి ఏం లేదు. సో ఇది ఒకటి స్పష్టంగా చెప్తున్నా. ఇందాక మాసేన రాజేష్ గారు అతని అభిప్రాయాన్ని అతను చెప్పాడు. లోకేష్ అతను డిప్యూటీ సీఎం అవ్వాలా లేదంటే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే హక్కు అతనికి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషే కాబట్టి ఆ పార్టీని నడపాల్సింది. రెండోది ప్రజెంట్ కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది కూడా అనఫిషియల్గా లోకేషే కాబట్టి ఇంకా అనఫిషియల్గా ఎందుకు అఫీషియల్గానే చేసేద్దామని ఆయన కోరిక. దాన్ని మేము ఎందుకు తప్పుపడతాము, మాకేం సంబంధం? సో మీరు ఇప్పుడు ఆమె అనుకోదా రాయపాటి అరుణ్ గారు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని? వాళ్ళకి మొన్నటిదాకా సీఎం అని అరిశారు కదా సార్ మన ఛానల్లోనే. ఏది మేమేమన్నా చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తే ఏమన్నా ఆయన 20 సీట్లు 10 సీట్లు ఇస్తే వెళ్ళిపోయాళ్ళు అనుకుంటారా? పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి చివరి 2-3 నెలల కంటే ముందు ఎలక్షన్స్కి 2-3 నెలల దాకా 4 ఏళ్ళు అదే పెద్ద గొడవ కదా మనం డిబేట్లోనే కదా ఏమో వీళ్ళు జనసేనలు అందరూ వచ్చి మాట్లాడింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏదో ఒకటి అయ్యాడు సార్లే అనుకుని వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇస్తా అంటే వద్దంటారు ఎవరన్నా? సో అందుకని నేనేమంటున్నాను, ఎందుకు ఆయన ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు, ఒక కాపు సామాజిక వర్గం ఒకటి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకటి, అట్లా ఇస్తే మరి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు కాపు మీరు అలాగే ఇచ్చారు కదా. అవును సార్, మేము ఇచ్చాం. అందుకని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి ఒకరికి ఎందుకు? సో మేము అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేయండి అంటే మిగిలిన సామాజిక వర్గాల్లో సమర్థున్నారు లేరా? అంటే బీజేపీలో కూడా సమర్థున్నారు లేదా? వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం పడేయండి. లేదు సార్ మేమంటల్లా, వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పత్రికలు ఏదైతే ఉన్నాయో వాళ్ళే రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ వయసు ఎంత, రేపు ఏప్రిల్ 20 వస్తే 75 వస్తుంది, ఇంకో 4 ఏళ్ళు పోతే 79-80 ఏళ్ళకి వెళ్ళిపోతారు, ఇప్పటికే మీకు సహకరించట్లేదు ఆరోగ్యం. సో రేపొద్దున మీరు పార్టీ నడపాలంటే ఏంటి పరిస్థితి? సో లోకేష్కి ఇప్పుడే ఇచ్చేసేయండి, అక్కడ కేటీఆర్కి ఇవ్వలేదు, రాహుల్ గాంధీకి ఇవ్వకుండా అప్పుడు సోనియా గాంధీ తప్పు చేసింది, ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశారు, మీరు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళ అఫీషియల్ గెజిట్ పత్రికలే రాస్తున్నాయి. రాసుకున్నప్పుడు ఇచ్చుకోమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీ ఇష్టం, ఆయనకి ఇచ్చుకుంటారా లేదంటే ఇంకెవరన్నా, దేవాంశ్ కంటే వయసు సరిపోదు కదా మంత్రి పదవి ఇవ్వడానికి, ఓటు హక్కు లేదు కాబట్టి కుదరదు. సో పోటీ చేయడానికి అనర్హుడు కాబట్టి ఇప్పుడు సో ఇంకెవరికన్నా ఇప్పుడు, ఎందుకంటే తప్పలేదు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు. ఇప్పుడు నాకు చిరంజీవి గారికి పదవి ఇస్తానంటున్నారు, నాగబాబు గారికి ఆల్రెడీ మంత్రి ఇస్తానని డిసైడ్ చేశారు, పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. సో వాళ్ళ కుటుంబంలో అట్లానే రామ్మోహన్ నాయుడు మంత్రి, అచ్చెన్నాయుడు మంత్రి, ఆడ అబ్బాయి బాబాయి, ఈడ తండ్రి కొడుకు 2 మంత్రులు, ఈడ అన్న తమ్ముడు అవుతారు రేపొద్దున 2 మంత్రులు.
ఇంకెవరిని ఉంటే వాళ్ళని కూడా తీసుకుని వస్తే అయిపోద్ది కదా. సప్ప కుటుంబాలను మొత్తం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి ఇంకెట్టుంటే ఇంకెవరన్నా ఇప్పుడు మీకు ఇంకా సరిపోదు అనుకుంటే ఉన్నారు కదా, బాలకృష్ణ గారి కూతుర్లు ఉన్నారు, వైజాగ్ నుంచి ఆమె మన భరత్ గారు వాళ్ళ మిస్సెస్ ఆమెకి ఇచ్చుకోవచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చి మీకు పోదా ఎట్టకారం ఏంటి సార్. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకుంటే తప్పలేదన్నా నేను. అట్టనే ఇచ్చుకోమని నేను కూడా చెబుతున్నా. దాన్ని మేము పుల్లలు పెట్టేది ఏంది? మేము పుల్లలు పెట్టలేదు సార్. మన టీటీడీ చైర్మన్ రాజీనామా చేయమన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా రాజీనామా చేయనని బీఆర్ నాయుడు అన్నప్పుడు జనసేన సోషల్ మీడియాలో మొత్తం మీరు వెళ్ళి చూడండి ఎన్ని బూతులు తిట్టారో. నువ్వెవరు అసలు మా వల్ల నీకు టీటీడీ చైర్మన్ వచ్చింది, నువ్వు ఎందుకు రాజీనామా చేయమన్నావు? ఒక గంటలో ఆయన వచ్చి సరే ఆ గంటలో వచ్చి నేను సారీ చెప్తున్నా, నేను సారీ ఆ పవన్ కళ్యాణ్ ఉద్దేశించలేదని మళ్ళీ మాట మార్చుకున్నాడు. సో వీళ్ళందరూ శుద్ధపోసులాగా దానికి కూడా మేమే కారణం అంటారు. ఇక దయ్యం ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఇక మేమే కారణం అంటారు. కాబట్టి నేను ఒకటైతే క్లియర్ చెప్తున్నా, మీరు ఇట్లా వద్దు విడివిడిగా. వాళ్ళకి కొద్దిసేపు రాజేష్ గారి డిమాండ్ కరెక్టే, ఆయన దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఆయన సిన్సియర్గా పనిచేశాడు పాపం ఆ పార్టీకి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ వచ్చినా కూడా ఆయన మీద ఇదే జనసేనలో ఉన్నటువంటి ఇప్పుడు ప్యానల్లో ఉన్న మాట్లాడిందో లేదు నేను అంటలేదు కానీ అనేక మంది అధికార ప్రతినిధులు కూడా మన 99 టీవీలో కూర్చొని మహాసేన రాజేష్కి ఎట్టిస్తారు టికెట్, మా పవన్ కళ్యాణ్ తిట్టాడు అని చెప్పి ఆ నియోజకవర్గం మొదలుకొని అనేక చోట్ల ఆయనకి టికెట్ క్యాన్సిల్ చేయించడానికి వాళ్ళు కూడా ఒక కారణం. పాపం అయినా కూడా ఆయన అంటలా ఏంది, ఆయన అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ తూలు ఏం మాట అంటలా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండేండి ఉంటుంది, అట్లానే ఇతను కూడా ఇవ్వండి, మాకు లోకేష్ కూడా ఇవ్వండి అంటున్నాడు. పాపం ఆయన సంస్కారాన్ని అక్కడ ప్రదర్శించాడు. ఎందుకంటే ఆయనకు ఆ కోపం లేదేమో, సరే పోనీలే వాళ్ళని. సో నేనేమంటున్నాను, అట్లా వద్దు. సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ 5 నెలల సంవత్సరం అయిపోయింది కదా, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి సలహాదారు గారి దీంట్లో వేసేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒక సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది కదా సార్. ఇప్పుడు అందరికీ ఒక విషయం ఏంటి, వైసీపీ మీ మాటలకు మద్దతు పలుకుతుందా? వైసీపీతో కూడా ఏదో టచ్లో ఉన్నారు రాజేష్, మళ్ళీ వైసీపీ గూటికి వెళ్తారు.